హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము పప్పుల కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇది ఉడికే అంతలోపు నేను పిండి నానబెట్టి పెట్టుకున్నాను, చపాతీ పిండి. మనం చపాతీలు చేసుకోవాలి దీనికోసము. సో నేను ముందే నానిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాను. సో ఇది మళ్ళీ మనము ఉండలు చేసుకోవాలి. నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చపాతీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే అన్ని చపాతీలు చేసి పెట్టుకోవాలి మనము. దీని తర్వాత మనము కట్ చేసుకోవాలి. సో ఇలా నేను అన్నీ చేసి పెట్టుకున్నాను. మనము నైఫ్తో ఇట్లా చిన్న చిన్న స్క్వేర్స్లా కట్ చేసుకోవచ్చు. మనకి వేరే షేప్ కావాలనుకుంటే అలా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. దీంట్లో ఇంకొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. నార్మల్గా చప్పటి పప్పు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట టేస్ట్. దాని తర్వాత కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అలా సపరేట్గా తీసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. దీనికి ఒక గిన్నెలో ఫస్ట్ నూనె వేయాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే అన్నిట్లో వేస్తాము, సో మేము వేసాము. తర్వాత కొంచెం కరివేపాకు పొడి వేసి మనం ఉడికించుకున్న పప్పు అంతా ఇందులో పోసేయాలి. అవసరం ఉంటే ఇంకా నీళ్ళు కూడా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అది ఉడికేటప్పుడు వాటర్ అన్నీ పోతాయి కాబట్టి. దాని తర్వాత ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా పసుపు వేసి కొంచెం సేపు అలా కలుపుకోవాలి. మనము సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ చేసుకోవాలి. సో అది కొంచెం మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. కొన్ని కొన్ని వేస్తూ ఉండాలి, అలా లేదంటే అన్నీ ఒకటేసారి వేస్తే ముద్దలా అయిపోతాయి లోపల. సో అవి కొంచెం ఆరిన తర్వాత కొన్ని కొన్ని వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఇంకా మనం ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టుకొని కలుపుతూ అది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. సో అది ఉడికేంతసేపు అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అలానే వదిలేస్తే అది మాడిపోతుంది మళ్ళీ. ఇంకా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.